నమస్తే అండి. తెలంగాణలో నాగర్ కర్నూల్‌లో జరిగిన యథార్థ సంఘటన. 'ఎవడు' సినిమాలో యాసిడ్ దాడి దాన్ని ఆధారంగా తీసుకుని 2017లో 27 సంవత్సరాల స్వాతి ఆమెకి హాస్పిటల్‌లో ఫిజియోథెరపిస్ట్‌గా వర్క్ చేస్తున్న రాజేష్‌తో ఈమెకి రిలేషన్ ఉంది. ఈమె అదే హాస్పిటల్‌లో నర్సుగా వర్క్ చేస్తుంది. 32 సంవత్సరాల సుధాకర్ రెడ్డిని పెళ్లి చేసుకుని ఈమెకిద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అసలు ఇప్పుడు భర్తల్ని చంపేసే ఆడవాళ్ళకి ఈమె స్టార్ట్ చేసింది ఈమె. ఈమె ద్వారానే భర్తలు దారుణ హత్యలనేవి చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొట్టమొదటి మహిళ మీడియాకి ముందు ఇలా భర్తలను చంపేసే ప్రాసెస్‌లో మొట్టమొదటి మహిళ అంటే 2017లో ఈమె. భర్తని చంపేయాలి. అది ఎవరు ఊహించని విధంగా సినిమాలో మాత్రమే జరుగుతాయి అనుకుంటాం. సినిమా స్టోరీని ఆధారంగా తీసుకుని ఈమె 2017 నవంబర్ 26న భర్తకి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి చంపేసి తన బాయ్ ఫ్రెండ్ రాజేష్‌తో కలిసి చంపేసి ఇతన్ని తీసుకెళ్ళి దహనం చేసేసింది. ఇక్కడ జరిగిన ట్విస్ట్ ఏంటంటే తన బాయ్ ఫ్రెండ్ రాజేష్‌కి మొఖం పైన యాసిడ్ అంటే కంప్లీట్‌గా యాసిడ్‌తో బర్న్ అవ్వకుండా జాగ్రత్తలు తెలుసు కదా! ఆ జాగ్రత్తలు తీసుకుని ఆ రాజేష్ పైన యాసిడ్ దాడి చేసి తన భర్త సుధాకర్ రెడ్డి అని చెప్పి హాస్పిటల్‌లో జాయిన్ చేసి సుధాకర్ రెడ్డి తల్లిదండ్రులను రప్పించి వాళ్ళ డబ్బులతోటే ₹5,00,000 వరకు ట్రీట్మెంటు ఇప్పిస్తుంది. అందరినీ కూడా కంప్లీట్‌గా నమ్మించింది. ఎందుకంటే అతనికి సంబంధించిన ఆధారాలన్నీ జాగ్రత్తగా సేకరించుకుని నమ్మకంగా అందరిని నమ్మబరిచేటట్టుగా కొన్ని క్రియేట్ చేయగలిగింది, కానీ కొన్ని వీటిల్లో వీళ్ళకి డౌట్ అనేది వచ్చింది. మామూలుగా బర్న్ అయిన పేషెంట్లకి మటన్ సూప్ అనేది ఇస్తూ ఉంటారు. ఈ రాజేష్కి తన కొడుకని నమ్ముతున్న ఆ తల్లిదండ్రులకి తన బిడ్డ అనుకుని రాజేష్ అనే వ్యక్తికి మటన్ సూప్ ఇస్తుంటే అతను తాగటానికి ఇష్టపడట్లేదు. మామూలుగానే తన కొడుకు సుధాకర్ రెడ్డికి మటన్ సూప్ అంటే చాలా ఇష్టం. అలాంటిది ఎందుకు తీసుకుంటలేదని సందేహం వచ్చింది. తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళని కొంతమందిని అయితే ఫోటోల ద్వారా ముందుగానే సుధాకర్ రెడ్డి అమ్మ, నాన్న, దగ్గర బంధు ఫోటోల ద్వారా కొంతమందిని గుర్తించలేకపోవటం, మాట్లాడలేకపోవటం భయంతో జరిగింది. కొన్ని ప్రశ్నలకి రాసిస్తూ ఉన్నాడు. వీళ్ళకి డౌట్ వచ్చింది. ఏంటి పాపం పండేటప్పటికి ఎవరైనా బయటపడాల్సిందే. అప్పటికే ₹5,00,000 వరకు కూడా ట్రీట్మెంట్‌కి ఖర్చు అయ్యేటట్టు కూడా చేయించింది. ప్లాస్టిక్ సర్జరీ చేయించింది. ప్లాస్టిక్ సర్జరీ ఏమవుద్ది, తన భర్త ఫేస్ కాకుండా కొంచెం చేంజెస్ అనేది రావటం కామన్. కానీ ఇతను మటన్ సూప్ తాగకపోవటం, ఇష్టమైన ఫేవరెట్ మటన్ సూప్ తాగకపోవటం, పొంతం లేని సమాధానాలు చెప్పటం వాళ్ళకి డౌట్ అయితే వచ్చింది. డౌట్ వచ్చి ఎవరైతే సుధాకర్ రెడ్డి బ్రదర్ ఉన్నాడో ఇతను మా తమ్ముడు కాదని నాకు సందేహంగా ఉంది అని కంప్లైంట్ పెట్టేటప్పటికి పోలీసులు తమదైన శైలిలో ఈ స్వాతిని విచారించడం మొదలుపెట్టారు. విచారించేటప్పటికి అసలైన నిజాలు బయటపెట్టింది. తను నా భర్త కాదు, నా బాయ్ ఫ్రెండ్ రాజేష్. నేను ఇచ్చిన సలహా మేరకే నా భర్తను చంపేసి ఆ ప్లేస్లో నా భర్త ప్లేస్ రాజేష్ని నేను ప్లాస్టిక్ సర్జరీ
చేపించి తన భర్త హ్యాపీగా ఉందాము, ఎలాంటి డౌట్ రాకుండా ఉండాలని ఈ ప్లాన్ చేశాను. నా భర్తనైతే చంపేశాము ఆల్రెడీ అని చెప్పేసప్పటికి వాళ్ళ తల్లిదండ్రులు అందరూ షాక్ గురయ్యారు. ఈమె స్వాతి, నర్సుగా పనిచేసే స్వాతిని వాళ్ళ తల్లిదండ్రులు బతికుండగా నువ్వు మాకు చచ్చిపోయావు, ఇలాంటి దుర్మార్గం నువ్వు తలపెడతాం అనుకోలేదని చెప్పి తల్లిదండ్రులు తన్ని దూరం పెట్టేశారు. అలాగే చట్టానికి చుట్టాలు ఎవరూ కాదు. తమదైన శైలిలో నిజాలు కక్కించేటప్పుడు నిజం బయటపడింది. అయినా ఒక మనిషిని రీప్లేస్మెంట్ చేసి ఫేస్ మార్చినంత మాత్రాన వాళ్ళకి సంబంధించిన డౌట్లు అనేది ఎలాగైనా గుర్తుపట్టచ్చు. కానీ తను మాస్టర్ ప్లాన్ చేసి కఠినమైన పాషాణమైన మనిషి అయ్యి ఉంటుంది. ఎవరో కన్న బిడ్డని వాళ్ళు ఎంతో ప్రేమగా పెంచి పెళ్లి చేస్తారు కలిసి ఉండాలని. కానీ ఇలాంటి దుర్మార్గమైన భార్యలు కడుపును పుట్టిన పిల్లని చంపేస్తున్నారు, భర్తను చంపేస్తున్నారు అంటే వీళ్ళకి కఠిన కారాగార శిక్షలు ఉండవని అనుకుంటున్నారా? అందులో కూడా ఈ రోజుల్లో మర్డర్ చేసిన వారికి ఉరిశిక్ష అనేది వేయకపోవటం అనేది ఈ వన్ బై వన్ మర్డర్లు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఇప్పటికి ఇంకా మర్డర్లు పెరిగినాయి కానీ 2017 నుంచి అక్కడ తగ్గిన దాఖలాలు అయితే లేవు. మర్డర్ చేసే విధానాల్లో రకరకాల ధోరణులు అయితే పోతున్నాయి. అంటే ఈ రోజుల్లో నువ్వంటే ప్రాణం అని చెప్పి ప్రేమించి పెళ్ళిళ్ళు చేసుకున్న వ్యక్తులు కానీ అరేంజ్డ్ మ్యారేజెస్లో కానీ ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి. ఆ అమ్మాయికి ఇష్టం లేకపోతుంటే తను వదిలేసి తన దారి తను చూసుకోవాలి. కానీ ఎవరో కన్న బిడ్డని తన భర్తకు వచ్చినప్పుడు తన తల్లిదండ్రులకి ఎంత ప్రేమ అయితే ఉంటుందో మిగతా తల్లిదండ్రులకు కూడా అదే ప్రేమ ఉంటుందని ఈ దుర్మార్గురాళ్ళు ఎందుకు అనుకోవట్లేదో అర్థం కావట్లేదు. ఇంత దారుణానికి వడిగట్టే ముందు ఇష్టం లేని పెళ్ళిళ్ళు చేసుకోకుండా తమకి ఇష్టమైన వాళ్ళతో ట్రావెల్ చేయొచ్చు. ఇంత దారుణాలకి వడిగట్టే ముందు అంతకుముందు ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళతో వెళ్ళిపోయినా పర్వాలేదు. కానీ ఇలాగా చేసుకున్నాక 2 పిల్లలు పుట్టాక భర్తని ఇంత దారుణంగా కాల్చి చంపడం అంటే అది మత్తు ఇంజెక్షన్ ఇచ్చి తను నర్సు కాబట్టి ఇలాంటి దుర్మార్గం చేసింది. ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి నేరాలు ఘోరాలు జరిగినప్పుడు చట్టం కఠినమైన ఉరిశిక్షలు అమలు చేస్తే కానీ ఇలాంటి దారుణాలు జరగవని నేను అనుకుంటున్నాను. కానీ ఇలాంటి స్టోరీస్ విన్నప్పుడు మనసుకి చాలా వేదన, చాలా బాధ కలుగుతుంది. కానీ ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి కాబట్టి ప్రతి చోట ప్రతి ఒక్కళ్ళు కూడా భర్తలు అప్రమత్తం అవ్వాలని అనుకుంటున్నాను. అంటే ప్రతి చోట ఇలా వంటి వాళ్ళు ఉండరు. కానీ 100కో 1 ఇలాంటి దుర్మార్గాలు ఉండటం వలన ప్రతి ఒక్కరిని కూడా డౌట్ పడేటట్టుగా ఇప్పుడు సందర్భాలు అయితే ఉంటున్నాయి. కాబట్టి ఎవరు ఎప్పుడు ఎలాగా ఏ దుర్మార్గమైన నిర్ణయాలు తీసుకుంటారో తెలియట్లేదు. ఏదేమైనప్పుడు కూడా అందరూ కూడా కేర్ఫుల్గా ఉండాలని నేను అనుకుంటున్నాను.